హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరజ్ రియల్ ఎస్టేట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అమీర్పేట్ లొకేషన్లో ఉన్న ఒక ప్రాపర్టీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇంతకుముందు క్లినిక్ అయితే ఉందన్నమాట. ఇది ఓనర్ గారు ఒక 20 years నుంచి ఇది రన్ చేసుకున్నారు. సో ఈ ప్రాపర్టీ అనేది ప్రజెంట్ సేల్కి అయితే వచ్చిందండి. ఇది మన అమీర్పేట్ మెయిన్ రోడ్ ఉంది కదా, అక్కడి నుంచి థర్డ్ బిట్ అవుతుందండి. అంటే ఆల్మోస్ట్ థర్డ్ ప్లాట్ అని. ఇది ఒక 15 to 20 years ఓల్డ్ ఫ్లాట్ అండి. టోటల్గా 5 floors ఉంటాయి. దానిలో ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది అయితే సేల్కి ఉంది. అంటే ఇంతకుముందు ఇది కమర్షియల్గా వీళ్ళు యూజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు కూడా మనకి ఇది కమర్షియల్గా ఇస్తే ఇక్కడ ఒక 30,000 to 40,000 రెంట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 1700 SFTలో ఈ ఫ్లాట్ అయితే ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ చేస్తుందండి. ఇది వచ్చేసి మనకి 1700 SFTలో ఈస్ట్ ఫేసింగ్ చేస్తుంది. ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటంటే ఒక 60 స్క్వేర్ యార్డ్స్ అనేది యూడిఎస్ కింద వస్తుందండి. టోటల్గా ఇది 600 స్క్వేర్ యార్డ్స్, 10 ఫ్లాట్స్ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ 60 స్క్వేర్ యార్డ్స్ దీనికి యూడిఎస్గా వచ్చింది. ఈ ఏరియాలో మనం యూడిఎస్ అంటే ల్యాండ్ కాస్ట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 2 lakhs అయితే ఉంటుందండి. అంటే మనకి 60 స్క్వేర్ యార్డ్స్ అంటే ఆల్మోస్ట్ 1,20 lakhs ల్యాండ్ వాల్యూ పడుతుంది. అయితే ఈ ప్రాపర్టీ అనేది మనకి సేల్కి అవైలబుల్గా ఉందండి. ఇది వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా, అదే విధంగా అయితే సేల్ చేసేస్తారు. వీళ్ళు వచ్చేసి దీని కాస్ట్ 1,45 lakhs అయితే చెప్తున్నారండి. ఇది అనేది సేల్కి అవైలబుల్గా ఉందండి.